ఓ రోజు పరమశివుడు పార్వతీదేవితో మాటల్లో మునిగిపోయారు. వారు మాట్లాడే మాటల్లో సృష్టి రహస్యాల గురించి, జీవన సత్యాల గురించి, విశ్వం ఆవిర్భావం గురించి, అనేక శాస్త్ర విజ్ఞానాల గురించి లోతైన చర్చలు నడిచింది. ఇలా వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సాధారణ చర్చ కాస్త వేడిరా చేసుకుంది. దీంతో పరమశివుడు జరగబోయే పరిణామాన్ని ముందే గ్రహించి కాస్త వెనక్కి తగ్గాడు. పార్వతీదేవి మాత్రం వెనక్కి తగ్గలేదు. సర్వశక్తివంతుడైన పరమశివుణ్ణి అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదని పార్వతీదేవి నిర్ణయించుకుంది. శంకరుణ్ణి నిలవరించడానికి ఆమె తనను తాను 10 రూపాల్లో మార్చుకుంది. దశ దిశల్లో తన అవతారాలతో అమ్మవారు కాపలాగా నిలబడింది. నువ్వు ఎక్కడికి వెళ్లాలని ప్రయత్నించినా నేనక్కడ ఉంటాను అన్నట్లుగా అమ్మవారు విశ్వరూపం చూపించింది. తాను శక్తివంతమైన శక్తి స్వరూపిణి అని నిరూపించుకునేందుకే అమ్మవారు ఈ 10 మహావిద్యలను చూపించారు. ఈ 10 శక్తి రూపాలనే మనం 10 మహావిద్యలు అని పిలుస్తాం. ఈ 10 మహావిద్యల గురించి ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.